హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫ్యాబ్రిక్ లైనింగ్ అతికించుకోవడానికి గమ్ ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఫ్యాబ్రిక్ లైనింగ్తో అటాచ్ చేయాలంటే మనము మొత్తము చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం బిగినర్స్ కాబట్టి స్టార్టింగ్లో లైనింగ్ రెండు అటాచ్ చేసేటప్పుడు బాగా ముడతలు అనేవి వచ్చేస్తుంటాయి. కాబట్టి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ గమ్ వల్ల ఎంత ఉపయోగం అంటే ఈ విధంగా మనము లైనింగ్కి మొత్తం ఎక్కువ కాకుండా 1 డాట్ చుట్టూ ఇలా 1 డాట్ పెట్టుకొని మొత్తము చుట్టూ మనము స్టిచ్ ఎట్లా వేస్తామో అదేవిధంగా ఈ గమ్ అనేది పెట్టుకొని అతికించుకున్నామనుకో అసలు ఎంత మంచిగా అతుకుతుందంటే ఇలా అతికించుకొని ఐరన్ చేస్తే చాలా గట్టిగా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ముడతలు అంటూ రావు. ఈ విధంగా చూడండి. ఫస్ట్ కింద ఒక సైడ్ అతికించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడు మన సైడ్ వేసుకొని అదే విధంగా చుట్టూ అంటే మొత్తం తీసుకొని రావాలి. ఒక్కొక్క డాట్ ఎక్కువ యూజ్ చేయొద్దండి. యూజ్ చేస్తే మళ్ళీ మనకి మరకలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఇది అనేది మన స్టిచ్ లోపలికి వెళ్తుంది కదా, అందుకే మనము కార్నర్స్ ఓన్లీ కార్నర్స్కే పెట్టుకొని ఎక్కువ పెట్టకుండా మళ్ళీ తక్కువ, మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాకుండా పెట్టుకొని అలా అతికించుకోవాలి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత ఒకవేళ ఎక్కడైనా ముడతలు వస్తున్నాయా లేదా అని ఒకసారి చూసుకోవాలి. నాకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా మనకి ఎంత ఈజీ అవుతుందంటే అతుకులు పడకుండా మనకు ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా ఉంటే ఇది మొత్తం సెట్ అయిపోతుంది. మనకు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయడము చాలా తొందరగా అయిపోతుందండి. ఒక 30 మినిట్స్లో బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లైనింగ్ బ్లౌజు బిగినర్స్కి అంత తొందరగా అయిపోతుందంటే కేవలం ఈ గమ్ వల్లనే. ఇప్పుడు చుట్టూ స్టిచ్ వేసుకొస్తే మనకు చాలా అంటే చాలా టైం పడుతుంది. అంతా సెట్ చేసుకుంటూ ముడతలు రాకుండా చూసుకుంటూ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇది యూజ్ చేస్తే మనకి ఏ విధంగా ఎక్కడైనా ముడతలు రాకుండా మనకి నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇది కాస్ట్ ఎంత పడిందంటే ఓన్లీ జస్ట్ 17 రూపీస్ పడింది. ఇది మ్యాక్సిమం ఒక 2 బ్లౌజెస్కి వస్తుందండి. కరెక్ట్ వాడితే 2 బ్లౌజెస్కి వస్తుంది అంతే. దీంట్లో చాలా టైప్స్ కూడా ఉంటాయి. నేను అనేది ఇదే చాలా రోజుల నుంచి నేను ఇదే వాడుతున్నాను. నాకు ఇప్పటి వరకు కూడా ఏ ఇబ్బంది అనిపించలేదు. చాలా మంచిగా యూజ్ అవుతుంది. కావాలంటే మీరందరూ ఇంకా దీంట్లో చిన్న సైజు కూడా ఉంటుంది. ఇది మీడియం సైజు. దీంట్లో ఇంకా పెద్ద సైజు కూడా ఉంటుంది. అది అనేది 30 రూపీస్. ఇది 17, ఇంకోటి 13 రూపీస్. ఈ విధంగా హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ అన్నీ నీట్గా అతికించుకోవాలి. ఇలా మనకు స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. మనని స్టిచ్ నేర్చుకోవాలంటే మనకు ఏదైనా పెద్ద కాస్ట్ లేవండి. థ్రెడ్ అయినా లైనింగ్ అయినా ఒక 100 రూపీస్ పెట్టేస్తే ఏదైనా వచ్చేస్తుంది. కాస్ట్ ఏం ఎక్కువ ఉండవు. కాబట్టి మనం పెద్ద ఏమైనా ఇంట్లో జస్ట్ మన దగ్గర పాకెట్ మనీ ఉన్నా కానీ వాటితో కూడా ఇలాంటి చిన్నవి తెచ్చుకొని మనము వాడుకొని యూజ్ చేసుకొని మనం టైలరింగ్ నేర్చుకోవచ్చు. మిషన్ కూడా మనకు సెకండ్ హ్యాండ్లో ఎక్కడైనా చాలా తక్కువలో ఒక 5000, 4000. ఎందుకంటే మనము ఫస్టే కొత్తది కాకుండా మనకు ప్రాక్టీస్ అయ్యే వరకు ఒక పాతది ఒక 4000, 5000లో వచ్చేటట్టు తీసుకొని మనం ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అయిన తర్వాత కొత్త తీసుకొని బ్లౌజెస్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. అది నా సజెషను. నేను అలానే ఒకటి మిషన్ అనేది తీసుకున్నాను. దాంతో పాటు నా దగ్గర కొన్ని అమౌంట్ ఉండే నేను దాచుకున్నవి, వాటితో మోటార్ కూడా తీసుకొని
నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా నేను కొత్త మిషన్ తీసుకోలేదు. నాకు అది మిషన్ బెటర్గానే అనిపిస్తుంది కాబట్టి నేను ఇప్పుడే వద్దనుకుంటున్నాను. మీరు కూడా అలానే ఇప్పుడు సీజర్ అయినా మనకి స్కేల్స్ అయినా అన్నీ ఒక 50, 60, సీజర్ 100 రూపీస్లో వచ్చేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, అబ్బా డబ్బులు లేవు ఇప్పుడు ఎలా అని అనుకునే వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా లేడీస్ దగ్గర పాకెట్ మనీ లాంటివి ఉంటూనే ఉంటాయి. వాటితో మనము ఎక్స్ట్రా వేస్ట్ ఖర్చులు చేయకుండా ఇలా మనకు ఉపయోగపడేవి చేసుకొని మన బ్లౌజెస్ మనం స్టిచ్ చేసుకుంటే చాలా అసలు బోరింగ్ టైం ఏమంటారు ఫ్రీ టైంలో బోరింగ్ లేకుండా ఇది చాలా మనకి మంచిగా అనిపిస్తుంది. అసలు మనం స్టిచ్ చేస్తుంటే అసలు మనకి ఎలాంటి ఆలోచనలు కూడా రావు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఈ విధంగా నేను టోటల్ అన్ని పార్ట్స్ అనేవి నేను అటాచ్ చేసుకున్నాను. ఈ విధంగా ఇవి షేప్ పట్టీలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చేసుకొని షేప్ పట్టీ పర్ఫెక్ట్గా చేసుకొని నెక్స్ట్ ఇంకో క్లాత్ అటాచ్ చేసుకుంటే కథం షేప్ పట్టీ అనేది తయారైపోతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా తొందరగా అయిపోతుంది. లైనింగ్ బ్లౌజ్ అంటే వామ్మో లైనింగ్ బ్లౌజా ఎలా స్టిచ్ చేయాలి అనేసి చాలామంది భయపడుతుంటారు. ఏం లేదండి, మనం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సింపుల్గా వచ్చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా స్టిచ్ వేయాలంటే వామ్మో ఇప్పుడు ఇవన్నీ స్టిచ్ చేయాలా అని కాకుండా ఈ విధంగా అన్నీ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ నేను ఐరన్ చేసేస్తున్నాను. ఐరన్ చేస్తే ఏమవుతుందంటే అది గమ్మున్న దగ్గర మొత్తం చుట్టూ గట్టి పడుతుంది. మనకు ఎక్కడ కూడా డివైడ్ కాదనమాట. సపరేట్ కాకుండా ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు మంచిగా గట్టిగా అతుక్కుంటాయి. ఇక మనం ఎక్కడ కూడా స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అన్నీ చేసుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యాన్కి ఆరబెడతారు. ఐరన్ బాక్స్ అలాంటివి లేని వాళ్ళు ఫ్యాన్కి ఆరబెడతారు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కానీ ఐరన్ చేస్తే ఇంకా చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్నీ ఐరన్ చేసుకోవాలి. వీడియో చాలా లెంతీ అనిపిస్తే స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇందులో కొంచెం ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తున్నాను కాబట్టి ఏదైనా స్కిప్ చేయకుండా చూస్తే ఏదో ఒక వీడియోలో మనకు ఒక్క ఇంపార్టెంట్ మ్యాటర్ తెలిసిన ఎంత బెనిఫిట్ ఉంటుందండి. ఒక వీడియో చూస్తే అలా కాకుండా మధ్యలో స్కిప్ చేస్తే ఏదైనా ఇంపార్టెంట్ టిప్ ఉండొచ్చు, అది మనం మిస్ అయిపోతాం కదా. కాబట్టి అబ్బా బోరింగ్ అనుకోకుండా వీడియో చూస్తే ఏదో ఒకటి మీకు అవసరమయ్యే టిప్పు దొరుకుతుంది. ఈ విధంగా అన్నీ అటాచ్ చేసుకోవాలి. టైలరింగ్ అంటే చాలా ఇబ్బంది అనేది ఫీల్ అవుతారండి లేడీస్. బ్యాక్ పెయిన్ ఇబ్బంది అనిపిస్తుంది అనేసి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు కొంచెం మనం పెద్ద అమౌంట్ సేవ్ చేయకుండా చిన్న అమౌంట్లు అయినా సేవ్ చేస్తాం కదండి. మరియు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఏదో తెలియని ఆనందం, మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. నేను స్టార్టింగ్లో నా బ్లౌజ్ కుట్టుకొని ట్రై చేసినప్పుడైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది మనము చెప్తే అర్థం కాదు, ఎవరికైనా చేసుకొని అది వాడితేనే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఏదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్